టీవీ మరియు మనాలయాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అతిథితో అంతరంగాలు. ఈరోజు మన అతిథి డాక్టర్ మోహన్ మహారాజ్ గారు. మంచి హృదయం, ఎంతోమందికి వైద్యపరంగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి హాస్పిటల్ని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఈరోజు ఆయన మన అతిథిగా ఉన్నారు. ఆయన మనసుతో అంతరంగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఈరోజు టీవీకి ధన్యవాదాలు. సార్ ఈరోజు కేర్ హాస్పిటల్ విశాఖపట్నం కనుక తీసుకుంటే మీరు అన్ని రంగాల్లో కూడా ఈరోజు మీ ప్రతిభను చూపించుకుంటూ వచ్చారు. అలాగే మీ సేవను కూడా ఎన్నో రకాలుగా అందజేశారు. అయితే ఈరోజు కేర్ హాస్పిటల్ కనుక తీసుకుంటే తన యొక్క సేవల్ని విస్తృతంగా ఏ విధంగా ఉపయోగిస్తోంది, అలాగే క్రిటికల్ కేర్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో క్రిటికల్ కేర్ అంటే ఏంటి, దీని గురించి మీరు పూర్తిగా వివరిస్తారా? ధన్యవాదాలండి. ముఖ్యంగా మీరు క్రిటికల్ కేర్ గురించి అడుగుతున్నారు కాబట్టి, అలాగే కేర్ హాస్పిటల్ ఇన్ని సంవత్సరాలు మంచి సేవలు అందించిందని మీరు చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మనం సేవలు అందించామంటే కారణం దానికి ప్రజల నమ్మకం. ప్రజలు కేర్ హాస్పిటల్ నమ్మారు. అలాగే కేర్ హాస్పిటల్ వైద్యులందరూ ప్రజలకు వాళ్ళ ఎక్స్పర్టిజంతో ఇంత బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ బాగవడం వల్లే వాళ్ళు ఇంకా మమ్మల్ని నమ్ముతున్నారు. మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. అయితే మీరు చెప్పినట్లుగా క్రిటికల్ కేర్ అనేది ఏంటంటే ప్రజెంట్గా ఉన్న సొసైటీలో, ప్రజెంట్గా ఉన్న మనుషుల్లో వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో వాళ్ళు చేసే వాటిల్లో ప్రజెంట్గా ఉన్న జబ్బుల్లో ఇంతకుముందు కంటే ఇప్పుడు వైపరీత్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైపరీత్యాల్లో ముఖ్యంగా ఒక ఆర్గాన్ అంటే మెడిసిన్ ఎంతో డెవలప్ అయింది. గుండెకు సంబంధించిన డాక్టర్ కార్డియాలజిస్టు, కార్డియాక్ సర్జరీ చేసేవాళ్ళు కార్డియాక్ సర్జన్స్, అందులో డిఎం, ఎంసీహెచ్. అలాగే ముఖ్యమైన ఆర్గాన్స్ బ్రెయిన్ యొక్క జబ్బులకు న్యూరాలజిస్టు, అలాగే సర్జరీ చేసేవాళ్ళు న్యూరో సర్జను, డిఎం, ఎంసీహెచ్. అలాగే కిడ్నీ యొక్క స్పెషలిస్టు డిఎం న్యూరాలజిస్టు అండ్ ఎంసీహెచ్ యూరాలజిస్టు. అలాగే లివర్ యొక్క స్పెషలిస్టు హెపటాలజిస్టు అండ్ హెచ్బిబి సర్జన్స్. ఇలాగా ఎంతో ఉన్నతంగా చదువులు, అందులో ఉన్న ఒక ట్యూబులర్ విజన్తో డెప్త్ ఎక్కువ పెరిగిపోయాయి. దాంతోపాటు పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంతకుముందు సింపుల్ సర్జరీయో సింపుల్ విషయమో అలా కాకుండా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని మనకు ముందుగా ఒక 30 సంవత్సరాల కిందట మనకు ఆస్ట్రేలియాలో డెవలప్ అయింది. అక్కడి నుంచి అమెరికాలో ఉంది, ఇండియాలో ఉంది. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇందులో ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకు ఈ మధ్య 1 decade నుంచే ఎక్కువ వస్తున్నాయి. మనకి ఇండియాలో ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, అలాగే ఎంసీఏ రికగ్నైజ్డ్ డిఎం క్రిటికల్ కేరు, ఈ కోర్సులన్నీ వచ్చాయి. వీటి ద్వారా మనకు ఒక సపరేట్గా ఒక క్రిటికల్ కేర్ అనేది ఏంటంటే ఒక సింగిల్ ఆర్గాన్ కాకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు కాంప్రహెన్సివ్గా కంప్లీట్ కేర్, హోలిస్టిక్ కేర్ మనం పేషెంట్కు అన్ని విధాలుగా, అంటే చిన్న ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ నుంచి, సెప్సిస్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ మేనేజ్మెంట్ నుంచి, అలాగే ప్రాబ్లమ్స్ విత్ ద ఎక్మో అంటే పేషెంట్ తర్వాత చనిపోతారు అనుకున్నప్పుడు కూడా ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజనేట్ లాంటివి పెట్టి మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ కార్డియాక్ అవుట్పుట్ మానిటరింగ్, క్రిటికల్ కేర్లో ఐసీయూ అండ్ ఆర్టీరియల్ లైన్, ఐసీయూ సెంట్రల్ లైన్ ఇవన్నీ మానిటర్ చేస్తూ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసుకుంటూ ఆర్గాన్ సపోర్ట్ చేస్తూ ఒక స్ట్రక్చర్డ్గా కోఆర్డినేట్ చేస్తూ న్యూట్రిషనల్ కేర్తో కలిపి మనం క్రిటికల్ కేర్ అందిస్తున్నాం. ఇందులో మనకు ఎన్నో విధాలుగా ఒక 10 ఐసీయూస్ అన్నారనుకోండి, అంటే పీడియాట్రిక్ ఐసీయూ, న్యూరాలజీ ఐసీయూ, న్యూరో సర్జరీ ఐసీయూ, కార్డియాలజీ ఐసీయూ, కార్డియాక్ సర్జరీ ఐసీయూ, నెఫ్రాలజీ ఐసీయూ, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఐసీయూ, మెడికల్ సర్జికల్ ఐసీయూ, పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ. ఇలాగా పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న లివింగ్ స్టాండర్డ్ ప్రకారం ఒకప్పుడు మనిషి అందరికీ తెలుసు 100 సంవత్సరాలు హ్యాపీగా బతకాలనుకుంటారు, బతుకుతున్నారన్నారు. అలాగే జీవిస్తున్నప్పుడు అందరూ జీవిస్తున్నప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ పెరిగింది. ఇప్పుడు 70 సంవత్సరాల వరకు వస్తుంది. అలా వచ్చినప్పుడు జీరియాట్రిక్స్ అంటాం, అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు, జబ్బులతో వచ్చిన వాళ్ళకు మల్టిపుల్ డిస్కషన్స్, మల్టిపుల్ కన్సల్టెంట్ ఉండి చేసి క్రిటికల్ కేర్ యొక్క ఆధ్వర్యంలో మల్టిపుల్ ట్రీట్మెంట్స్తో పేషెంట్ బాగా బయటికి తీసుకురాగలుగుతున్నాము. దానికి మనకు 24/7 ల్యాబొరేటరీ,
మైక్రోబయాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ద ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్. బికాస్ 24/7 ఎక్స్పర్ట్ క్రిటికల్ కేర్ నర్సింగ్ కేర్ అనేది అవసరం. దానికి మేము ప్రత్యేకంగా ప్రజెంట్గా ఉన్న కేర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఒక సపరేట్ నర్సింగ్ క్రిటికల్ కేర్ కోర్సులు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ, దాంతోపాటు హ్యాండ్స్ ఆన్ అండ్ థియరిటికల్ మన ఫారిన్ డిగ్రీస్తో, యూకే డిగ్రీస్తో దాన్ని అందిస్తూ మనం ఈ ట్రైనింగ్ బాగా నేర్పించి, అలాగే పేషెంట్స్కి ఎంతో ఉద్యోగం ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి వాళ్ళ డిసీజెస్ తగ్గించి అవుట్కమ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి సక్సెస్ అవుతున్నాం. అంటే ఇప్పుడు క్రిటికల్ కేర్ విషయంకి వచ్చేప్పటికి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ స్టాండర్డ్స్, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, అందులోనే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. సో ఈ స్టాండర్డ్స్ కనుక తీసుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం ఈక్వల్గా ఉన్నామా, ఇంకా దాన్ని ఇంకా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనం ఇంకా కొంత రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కువ కాదు, 5 నుంచి 10% వరకే. స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటే ఒక ఎస్ఓపి అంటాం, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అలాగే మన మెడిసిన్లో గైడ్ లైన్స్, ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క జబ్బుకు ఈ విధంగా ట్రీట్ చేయండి, అవన్నీ ఉన్నాయి మనకు. అందులో ఎక్స్పర్టిజం ఉంది, మ్యాన్ పవర్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ స్పేషియస్ అండ్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్ స్మాల్ థింగ్స్ లైక్ ఇంటర్వెన్షన్స్ ఒక 5 to 10% తక్కువ ఉంది, అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు. బట్ ఇందులో అవుట్కమ్లో చేంజెస్ పెద్ద డిఫరెన్సెస్ లేవు. బట్ వీ హ్యావ్ టు ఫాలో మచ్ మోర్ critical care, particularly infection control policies, and the further association of the 24/7 respiratory therapist, physiotherapist, and also clinical pharmacologist and microbiologist. వీళ్ళందరూ మనం 24/7 మనం అందించగలిగితే ఆ 5 to 10% గ్యాప్ కూడా తగ్గిపోతుంది. we will be reaching to the same standards. But presently we have all the protocols and SOPs to the same level of treatment and same care we are giving to the patients. అండి, మీరు ఇంతకాలం వైద్య సేవలు అందిస్తున్నారు కదా, అసలు ఇంత అంకిత భావంతో మీరు ఈ దృక్పథం అనేది మీకు ఎలా వచ్చింది అసలు యాక్చువల్గా? ఎందుకంటే మిమ్మల్ని చాలాసార్లు నేను గమనించాను, అంటే వైద్య వృత్తిలో ఏదో ఆ టైంకి అలా చేయడం అనేది కాకుండా దాన్ని అంకిత భావంతో చేయడం అనేది అరుదైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం మీలో ఉంది. సో చిన్నప్పుడు ఏమైనా అంశాలు మిమ్మల్ని ఈ విధంగా ప్రభావితం చేశాయా? అలా నేను చెప్పలేనండి. అంటే నేను ఒక గోల్తో ఈ స్పెషాలిటీలో ఇలా అవ్వాలని చెప్పేసి నేను అయితే అనుకోలేదు. కానీ ఉన్నదాన్ని మ్యాక్సిమం మనము చేయాలి అనే ఒక కోరిక నాకు బలీయంగా ఉంటుంది. ఒక పని ఏదైనా చేపడితే దాన్ని మనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిగా ఒక బిడ్డనివ్వచ్చు, మరో జన్మనివ్వచ్చు, ఆ తర్వాత ఇవ్వగలిగింది డాక్టర్ ఒక్కళ్ళే అని నేను నమ్ముతాను. అంటే మేల్ అయినా సరే వేరే వాళ్ళకి లైఫ్ ఇస్తే వాళ్ళకు తెలియకపోవచ్చు. నేను మొదటి నుంచి నేను బేసిక్గా డాక్టర్గా ఉన్నప్పుడు పేషెంట్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మత్తులో ఉంటారు, లేకపోతే వాళ్ళు ఐసీలో ఉంటారు, వాళ్ళకి ఎవరు ట్రీట్ చేస్తున్నారో కూడా తెలియదు. కానీ మనకు తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొక్కను పెంచితే ఆ మొక్క పువ్వు వచ్చినప్పుడు, ఫలం ఇచ్చినప్పుడు మీకు ఎంత సంతృప్తి ఉంటుందో, ₹1,00,00,000 డబ్బులు ఇస్తే రాదు. అలాగే ఒక పేషెంట్ మీ ముందు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు, బతికెళ్ళిపోతుంది, మీకున్న తృప్తి ఎవడు ఇవ్వలేడు, ఎవడు చేయలేడు. అలాంటి తృప్తిని నేను పొందాను కాబట్టి నేను ఐఎమ్ ఏబుల్ టు గివ్ మచ్. అండ్ ఐ థింక్ నేను ఒక టైం అనుకోకుండా ఇవన్నీ చేయడానికి కారణం అంటే నాకు అందులో ఏదో కిక్ ఉందనుకుంటాను. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ మీ మోర్ ప్యాషన్. అంటే సినిమా ఎగ్జాంపుల్ గజనీ సినిమాలో ఏదో చూశాను, ఏదైనా కష్టపడి చేయకూడదు, ఇష్టపడి చేయాలి. ఇష్టపడి చేసినప్పుడు దానికి కష్టం అనిపించదు అని చెప్పేసి నేను ప్రాక్టికల్గా రుచి చూశాను. ఇప్పుడు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి వచ్చేప్పటికేనండి, ఇంతకీ మీరు నర్సింగ్ క్రిటికల్ కేర్ గురించి చెప్పారు. యాక్చువల్గా మీరు కేర్ హాస్పిటల్ హెడ్గా ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అయితే ఒక వైద్య సేవలు అందజేసేటప్పుడు మానవత్వ విలువలు కూడా మీకు ఎలాగున్నాయో మిగతా వరకు కూడా అదే స్థాయిలో ఉండటం అవసరం. సో సిబ్బందిలో ఈ మానవత్వ విలువలు పెంపొందించడానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? ఒక సింపుల్గా ఒక వర్డ్ చెప్పగలనండి, వాక్ ద టాక్. అంటే మన పిల్లలు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి పద్ధతిలోనూ. మనము కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు మనతో పాటు. అది మనము నోటితో చెప్పి చేయడం కాదు, మనం చేతులతో చేసి చూపిస్తే ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల సిస్టమ్ అంతా ఆ విధంగా తయారవుతుంది, ఆ విధంగా ఫాలో అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. సో మీ దగ్గర నుంచి మరిన్ని వివరాలు తీసుకోవడానికి ముందు షార్ట్ బ్రేక్.
సార్ కేర్ హాస్పిటల్కి వచ్చేప్పటికి ఈ మధ్యకాలంలో మేనేజ్మెంట్ మారింది అని చెప్పి విన్నాను. సో మేనేజ్మెంట్ మారిన తర్వాత మీరు ఎటువంటి ప్రికాషన్స్ ఇంకా ఎక్కువగా కేర్ తీసుకోవడం జరుగుతుంది, ఆ విషయాలు కూడా కొద్దిగా వివరిస్తే బాగుంటుంది. మీరు అడిగినట్లుగా కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మారింది, ఏంటి మీరు ప్రికాషన్స్ తీసుకుని అడిగారు. అది కొంచెం క్లిష్టతరమైన క్వశ్చన్ అయినా సరే అది యాప్ట్ క్వశ్చన్ అవ్వచ్చు. కానీ ఏంటంటే మేనేజ్మెంట్ అంటే ఏంటంటే హెల్త్ కేర్లో గవర్నమెంటు, చారిటీ, ప్రైవేటు 3 విధాలుగా విభజించబడుతుంది. ఇది కేర్ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, చారిటీ హాస్పిటల్ కాదు, ఇట్స్ ఎ ప్రైవేట్ హాస్పిటల్. అయితే హెల్త్ కేర్ అనేది ప్రజెంట్గా హెల్త్ కేర్ బిజినెస్ అంటారు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. నేను ఒక డాక్టర్గా అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. అలాగే ప్రజెంట్గా కేర్ హాస్పిటల్లో అప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారో ఇప్పుడు అలాగే ట్రీట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యాక్సెసరీ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయనకున్న జబ్బు, ఆ ట్రీట్మెంటు అంతవరకు చూస్తాం. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పేషెంట్ అనేవాళ్ళు ఈ యొక్క ఫెసిలిటీసు, అందులో ఉన్న అదర్ సర్వీసెస్, అందులో ఉన్న చిన్న అంటే పర్టికులర్గా ఎవరైనా సరే డీలక్స్ రూమ్లో ఉన్నప్పుడు నాకు వైఫై క్లారిటీ లేదు, ఎక్కువ కావాలి, అలా ఎక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా ఒకప్పుడు వైద్యో నారాయణో హరి అని అనేవాళ్ళు. అందరూ ఇప్పుడు అది కాదు, ఆయన డాక్టరు, నేను ట్రీట్మెంటు డబ్బులు ఇస్తున్నాను అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంటు స్ట్రక్చర్డ్గా వెళ్తుంది. ఆ డబ్బుల విషయంలో వచ్చేప్పుడు ఏ రేటు ఎలా ఫిక్స్ అనేది ఒక డాక్టర్గా మాకు తెలియకపోవచ్చు. సో కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంటంటే ఎంటైర్ ఓనర్షిప్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈజ్ గాన్ టు సంబడి ఎల్స్. అంటే ఏంటి, సంబడి ఎల్స్ కూడా వాళ్ళు కూడా అందులో ఉన్న నిష్ణాతులు. సో వాళ్ళకి ఇండియాలోనే కాదు, ఫారిన్లో కూడా వాళ్ళకి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి అక్కడ ఉన్న విధి విధానాలను ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే ఇక్కడ ఉన్న మంచి విధి విధానాలను అక్కడికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఈ భాగంలో ఓనర్షిప్ ఆఫ్ ద హాస్పిటల్ ఇండస్ట్రీ ఈజ్ చేంజ్డ్. చాలా చక్కగా చెప్పారండి. అయితే ఈరోజు టెక్నాలజీ అనేది విపరీతమైనటువంటి శరవేగంతో మారుతూ వస్తుంది. ఈ టెక్నాలజీ మారినప్పుడు ట్రీట్మెంట్ విధానాలు కూడా మారుతూ ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ క్రిటికల్ కేర్కి వచ్చేప్పటికి, సో మన కేర్ హాస్పిటల్ విశాఖపట్నంకి వచ్చేప్పటికి ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఏ విధంగా ముందుకు సాగుతుంది? ఇప్పుడు క్రిటికల్ కేర్ అనే విషయం గురించి ముందుగా నేను బాగా విపులీకరించాను. అదే ఆ విశదీకరణ ఎలా చేశానో ఇందులో భాగంగా ఎక్విప్మెంట్ అనే దానికి వస్తే మనకు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే పర్టికులర్గా ఏమవుతుందంటే ఒకప్పుడు మనం పేషెంట్ని చూడాలంటే చేయి పట్టుకొని పల్స్ చూసి, టెంపరేచర్ చూసి, స్టెత్ తీసుకొని మనం చూసేవాళ్ళం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐసీయూలో రోజు ఎక్స్రే తీసి ఎక్స్రే ఎలా ఉందో చూసి అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే పిఓసి అంటారు, అంటే పాయింట్ ఆఫ్ కేర్. అంటే అప్పటికప్పుడు మనకు వెంటనే రిజల్ట్ తెలిసేట్టుగా అడ్వాన్స్మెంట్ ఆఫ్ అల్ట్రాసౌండ్. అంటే ఇప్పుడు మనకు అల్ట్రాసౌండ్ ఎంత ఉపయోగపడుతుందంటే చిన్న అల్ట్రాసౌండ్ మిషన్ పేషెంట్ పక్కన పెట్టి మొత్తం కళ్ళల్లో ఎలా ఉంది, అలాగే లంగ్స్ ఎలా ఉన్నాయి, అందులో వాటర్ ఉందా, పల్మనరీ ఎడిమా వచ్చిందా, అలాగే బీపీ ఎలా ఉంది, ఐవీసీ అంటే మామూలుగా కడుపు దగ్గర పెట్టి చూసి ఎలా ఉంది, బాగా పెరుగుతుందా లేదా, అంటే కంటిన్యూస్గా చూస్తూ మనం ఫ్లూయిడ్ ఇవ్వగలుగుతున్నాము, బాగా క్రిటికల్ పేషెంట్ మేనేజ్ చేయగలుగుతున్నాము. ఎంతో ఉపయోగపడుతున్న పరికరం ప్రజెంట్గా అల్ట్రాసౌండ్ ఇన్ ఐసీయూ అనేది. అలాగే ఇంతకుముందు కూడా ఒక లైన్ లాంటివి, సెంట్రల్ లైను, ఆర్టరీ లైను, ఫిమరల్ లైన్ ఇలాంటివన్నీ వేయాలంటే బ్లైండ్గా టెక్నికల్గా మనం ఎక్స్పర్ట్ అయిపోయి చేసేవాళ్ళం. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ థర్డ్ ఐ లాగా అయిపోయింది. అంటే మనం అల్ట్రాసౌండ్తో చూసి కాంప్లికేషన్ తగ్గించి ఈజీగా చేయగలుగుతున్నాం. అలాగే ప్రొసీజర్స్ చేసేప్పుడు ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్, మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వెన్షన్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ నౌ బికాస్ ఆఫ్ దిస్ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ, రేడియాలజీ ఇంప్రూవ్మెంట్ అండ్ పర్టికులర్లీ క్యాత్ ల్యాబ్ ఇంప్రూవ్మెంట్. ఒక చిన్న విషయం ఏంటంటే ఎమర్జెన్సీలో గోల్డెన్ అవర్ ఎలా ఉందో ఐసీయూలో ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి అవరు అతని ఫర్దర్గా ఎలా డెవలప్ అవుతున్నారు, ఎలా దాన్ని మనం ప్రివెంట్ చేయాలి అనేది. సో మూడు విషయాలు క్రిటికల్ కేర్లో చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడాను ఇది చేస్తే ఇంకేం కాంప్లికేషన్స్ రాకుండా ఎలా చూడాలి అని ముందుగా తెలుసుకొని ఫిజియాలజీని బాగా కంట్రోల్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే కాంప్రహెన్సివ్ టోటల్ కేర్. సో ఇవన్నీ చూసుకుంటూ మనం చేస్తే మనం వెంటిలేటర్ ప్రోటోకాల్స్, గైడ్ లైన్స్, బండిల్స్ ఫాలో అవుతే బెస్ట్ అవుట్కమ్స్ ఉంటాయి. సో ఇలా మనం మైక్రో లెవెల్లో మనం చూసుకుంటూ 3 షిఫ్ట్లలో పర్టికులర్గా ఏమవుతుందంటే అండి
వార్డులో ఉన్నప్పుడు రాత్రిపూట తలుపులు వేసి పడుకుంటారు పేషెంట్స్. ఐసీయూలో 24/7 డాక్టర్లు సేమ్ క్వాలిఫికేషన్ ఉంటే అప్పుడు క్వాలిటీ ఆఫ్ కేర్ పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు మీరు చాలా చక్కగా వివరించారు. అయితే నేటి కాలంలో మాత్రం ఒక అభిప్రాయం ఉంది. అది అభిప్రాయం కావచ్చు, అపోహ కావచ్చు, నిజం కావచ్చు, అది మనకు తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. ఆ ఖర్చును మనం తట్టుకోలేము. ఏదైనా చిన్న ప్రాబ్లంతో వెళ్తే బోల్డన్ని టెస్టులు చేస్తారు, అవన్నీ మనం ఇబ్బంది పడతామని ఒక అపోహతో చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళటం మానేస్తున్నారు. సో ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తొలగించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మనం అపోహను తొలగించగలం కానీ అభిప్రాయాలను తొలగించలేం. అయితే ఇది అపోహ అభిప్రాయమా అని తెలుసుకోవాలంటే నేనేం చెప్తానంటే అండి, మనకు ఒక మెడికల్ ఇండస్ట్రీ హాస్పిటల్లో 3 రకాలుగా ఉన్నాయి. ప్రైమరీ కేరు, సెకండరీ కేరు, టెర్షరీ కేరు. ప్రైమరీ కేర్ అంటే చిన్న చిన్న జబ్బులు రావడం, దగ్గు, జలుబు, జ్వరము. కానీ ఇప్పుడు ప్రజెంట్గా మహమ్మారిలాగా మామూలు డెంగ్యూ ఫీవర్లు, మలేరియా ఫీవర్లు అలాంటివి ఎక్కువ వచ్చి మల్టీ ఆర్గాన్ డిసీజ్ చనిపోతున్నారు కూడా, విచ్ ఈజ్ నాట్ గుడ్. బట్ మనం దాన్ని వైరల్ హెమరేజిక్ ఫీవర్ అంటాం, డెంగ్యూ ఫీవర్ అని అనం. సో అదే మనం తెలుసుకొని అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి. అయితే ఏంటంటే అది ఎప్పుడు అంటే అది టైం ఇవ్వాలి. కాబట్టి యాక్సిడెంట్ లాంటి చోట మనం ఎక్కడికి మనం చేయలేం. ఎక్కడైతే ఎక్స్పర్ట్ ఉందో అక్కడికి వెళ్ళాలి. అయితే ఏమవుతుందండి, మీరు చెప్పినట్లుగా ఒకటి నిజం. నేను ఒక చిన్న సెటప్, ఒక రూము, ఒక చిన్న ల్యాబు, ఒక డాక్టరు, ఒక నర్సు పెట్టుకున్నాం అనుకోండి. ఆ పెట్టుకోవడానికి అయ్యే ఖర్చు ఒక 10 రూపాయలు అవుతుంది అనుకోండి. ఆ 10 రూపాయలు ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతను 5 పైసలుగా 10 పైసలు ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ మనకు ఇలా మల్టీ ఆర్గాన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలాగే మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, వాస్కులర్ ఇంజరీస్ ఉన్నప్పుడు, హార్ట్ అటాక్ ఉన్నప్పుడు మనము ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి సిటీలో, ఇలాంటి సెంటర్లో ఇంత పెద్ద ఫెసిలిటీని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, ఎక్స్పర్ట్ ట్రైనింగ్ ఉన్న సిస్టర్స్తో, ఎక్స్పర్ట్ అండ్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్తో మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడపాలి అంటే దానికి మనకు పేషెంట్ ఎవరు వచ్చినా సరే ఒక ఖర్చు అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు చెప్పినట్టుగా ఏమవుతుందంటే, నేను ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ డాక్టర్ దగ్గర మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది అని అడిగితే చెప్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడ బాగైనా బాగోకున్నా సరే అనుకుంటారు. కానీ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్గా నా జబ్బేంటో తెలియాలి, నాకు కంపల్సరీ ట్రీట్మెంట్ అవ్వాలి అని ఒక దృఢ దృక్పథంతో వస్తారు. వచ్చినప్పుడు మనకు అవన్నీ చూసి చేయాలి. కాబట్టి అందువల్ల ఈ కాస్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా అందులో ఒక నిజం ఉంది. ఆ నిజం ఏంటంటే, మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందులో రేట్ ఎక్కువ తక్కువ అనేది డిఫరెన్స్. ఇట్స్ రిలేటివ్ అండి. ఎందుకంటే నేను 10 రూపాయలు సంపాదించినప్పుడు నాకు రూపాయి రేట్ తక్కువ, నేను 100 రూపాయలు సంపాదించినప్పుడు 10 రూపాయల రేట్ తక్కువ. సో కాబట్టి మన కెపాసిటీని బట్టి మనం రేట్ డిసైడ్ చేయాలి, మార్కెట్ని బట్టి రేట్ డిసైడ్ చేయాలి. సేమ్ ఇదే పర్సన్, ఒక పేషెంట్, నేను విశాఖపట్నంలో కార్డియాక్ సర్జరీ చేయించుకుంటాను. కార్డియాక్ సర్జరీ నాకు 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది. కానీ సేమ్ ఇదే కార్డియాక్ సర్జరీ హైదరాబాద్లో, బాంబేలో 10 లక్షలు పెట్టి చేయించుకుంటారు. మరి అక్కడ ఎక్కువ తక్కువ అంటే ఆన్సర్ లేదు. సో కాబట్టి ఈ రేటు ఎక్కువ తక్కువ అనేది రిలేటివ్. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద సర్వీస్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, దీన్ని పోల్చకూడదేమో. ఒక వాటర్ బాటిల్ ఉంది. ఒక వాటర్ బాటిల్ బయట నేను రైల్వే స్టేషన్లో సేమ్ కిన్లే వాటర్ బాటిల్ కొంటే నాకు వాడు 15 రూపాయలకి ఇస్తాడు. సేమ్ కిన్లే వాటర్ పెద్ద హోటల్కి వెళ్తే నాకు 150 రూపాయలకి ఇస్తాడు. సో బట్ దాన్ని మనం ఏమంటాం, అది ఎక్కువ అంటామా తక్కువ అంటామా? సో కాబట్టి ఇట్ ఇస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ పేమెంట్. దట్ ఈస్ రిలేటివ్ టర్మినాలజీ. అయితే మనకు తెలుసుకోవాల్సిందంటే వాల్యూ ఫర్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను రేటు ఎక్కువ అనడానికంటే కూడా ఈ విధంగా చూడమంటాను. వాల్యూ ఫర్ మనీ, నేను పెట్టే మనీకి నాకు కరెక్ట్గా సర్వీస్ అందుతుందా లేదా అని చూడండి. అది అందుతుందంటే దట్స్ వాల్యూ ఫర్ మనీ అని ఎక్స్పెక్ట్ చేయండి. అంతేగాని ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ కంపేర్ చేసుకుంటే కొన్ని చూడలేం. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని, చిన్న పని, రోడ్డు సైడ్ ఇడ్లీ రూపాయికి అమ్ముతారు, అలాగే పెద్ద హోటల్లో 100 రూపాయలకి అమ్ముతారు. వాళ్ళందరూ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అది. ఆ విధంగా ఆలోచించి మనకు అది అవసరం అనుకుంటే అక్కడికి వెళ్తే అది వాల్యూ ఫర్ మనీ కంపల్సరీ కేర్ హాస్పిటల్ ఇస్తుందని నేను నమ్ముతాను. డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారండి. అయితే ఈ నేటి సమాజంలో బీపీ కానీ షుగర్ కానీ ఈ రెండు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో కాన్సిక్వెంట్గా ఏంటంటే వీటికి వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అంటే బీపీ వచ్చినప్పుడు కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈరోజు సమాజంలో చాలామంది టెస్టులు అనేది చేయించుకోరు. అది ఏ సెకండ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది. సో ప్రైమరీగా దీన్ని అవాయిడ్ చేయాలంటే, సో మన కేర్ హాస్పిటల్ విశాఖపట్నం తరఫున మన ప్యాకేజెస్ ఏమైనా ఆఫర్ చేస్తున్నాం?
నేను ప్యాకేజ్ గురించి ఆఫర్ చేస్తున్నామని అని చెప్పే దాని ముందుగా ఎందుకు మనం చేయించుకోవాలి అనే దాని గురించి మీరు అవకాశం ఇస్తే చెప్పదలుచుకుంటున్నాను. తప్పకుండా సార్. ఎందుకంటే మనకు ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఒక స్కూటరే ఉందనుకోండి, మీకు దాని లైఫ్ స్పాన్ 15 సంవత్సరాలు ఉందని చెప్తారు. 15 సంవత్సరాల తర్వాత ఆర్టీఏ వాళ్ళు కూడా వాళ్ళు లైసెన్స్ ఇవ్వరు, మళ్ళీ పర్మిషన్ ఇస్తే కానీ. అలాగే మనం అనుకున్నట్లుగానో లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినట్టుగానో అరే మనిషి జీవితం 100 సంవత్సరాలు అంటారు. కానీ చాలా తక్కువ మంది ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు. కొంతమంది రీసెంట్గా మీరు చూస్తూ ఉన్నారు 100, 120, 104 సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు కూడా. దానికి అంతటికీ కారణం లైఫ్ స్టైలేనండి. ఒకటి ముఖ్యంగా లైఫ్ స్టైల్ అనే మోడిఫికేషన్ చేయగలిగితే చాలామంది ఎక్కువ కాలం బ్రతకగలుగుతున్నారు. అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయండి, మోడిఫైయబుల్ ప్రాబ్లమ్స్, నాన్ మోడిఫైయబుల్ ప్రాబ్లమ్స్. మోడిఫైయబుల్ అంటే ఏంటంటే మనం తినే తిండి, మనం అలవర్చుకునే అలవాట్లు, మనం చేసే విధి విధానాలు. నాన్ మోడిఫైయబుల్ ప్రాక్టీస్ అంటే మనం ఎవరికి పుట్టాలో మనకు తెలియదు, మనం ఎక్కడ పుడతామో మనకు తెలియదు, అవన్నీ ఆల్రెడీ ఇట్స్ బెయిన్, మన సిబ్లింగ్స్ తెలియదు. సో జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అవి మనం మార్చుకోవడం కష్టం, కానీ వాటిని కూడా మన విధి విధానాలు కొంతగా మారుస్తాయి. అయితే ఇప్పుడు మనం లాంగివిటీ ఆఫ్ లైఫ్, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ ఆలోచిస్తే వెన్ యూ సీ దట్ వెన్ ఎవర్ వీఆర్ సీయింగ్ ద పేషెంట్ అన్న ఎవరైనా వస్తే మన జబ్బులు రాకుండా ఉండాలంటే మనం సైకిల్కు ఎలా అయితే మనం ఆయిలింగ్ చేసుకుంటామో, స్కూటర్కి ఎలా అయితే సర్వీసింగ్ ఇచ్చుకుంటామో, మన బాడీకి కూడా ఒక విధంగా అంటే ఈ వయసులో ఈ జబ్బులు వస్తాయి అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ జబ్బులకు ప్రివెన్షన్ కోసం మనం ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఇప్పుడు మనకేం ఓన్లీ డాక్టర్ దగ్గరికే వెళ్ళి చేయించుకోవడం లేదు, స్ట్రక్చర్డ్గా మనకి ఇంటర్నెట్లో ఏ వయసులో ఏ జబ్బులు వస్తాయో అందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా మనకు క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి లాంటిది, అది చాలా ఎక్కువ మందిని బలి తీసుకుంటుంది ఈ టైంలో. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ క్యాన్సర్ యొక్క జబ్బులు మీకు తెలిసిన వాళ్ళకి చాలామందికి వస్తున్నాయి. వాటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు, వాటిని కూడా మన లైఫ్ స్టైల్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు, వాటిని కూడా మనం అర్లీగా తెలుసుకోవచ్చు. అందుకోసం మనకి ఈ ప్యాకేజీలు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం సర్వీసింగ్ ఇవ్వడం అంటే ఎలాగూ అంటే అలాగే మనం ప్యాకేజెస్ మనం చెక్ చేయించుకోవడం. అలా అని చెప్పేసి ఎలాగ మనం చూడడానికి ఏమవుతుందంటే అందరి అపోహలు ఏంటంటే మనిషి చూడడానికి బాగానే ఉన్నాం కదా, సడన్గా ఉన్నాడు సడన్గా పోయాడండి, సడన్గా ఉండేవాడు సడన్గా అలా అయిపోయిందండి క్యాన్సర్ అని ఇంతలో తెలియదండి అంటారు. సో అది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకు బాడీలో ఉన్నప్పుడు మనకున్న మెడిసిన్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే బయటికి కనపడేటప్పుడు 30% అంటే ఒక 30% ఆర్గాన్ మొత్తం పాడేంత వరకు మనకి ఏ టెస్టుల ద్వారా తెలియదు. అది తెలుసుకోవాలంటే ముందుగా మనం టెస్ట్ చేయించుకోవాలి. మనము ఒక పర్సన్ చూసినప్పుడు బయట నుంచి ఓన్లీ స్ట్రక్చర్ ఒకటే తెలుస్తుంది, లోపల బాడీ చూడాలంటే ఎక్స్రే లాంటివి తీయడము, బ్లడ్ టెస్ట్ చేయడము, ఎక్సర్సైజ్ టెస్ట్ చేయడము తెలియాలి. సింపుల్ విధానం ఒకటి చెప్తానండి. ప్రాణాయామం అని చెప్పి అందరూ చెప్తుంటారు. ఎవరైనా సరే గట్టిగా ప్రాణాయామం 45 సెకండ్లు చేయగలిగితే అతనికి హార్ట్ జబ్బు, లంగ్ జబ్బు లేదని అర్థం. సింపుల్ వే. రెండోది మనం ఇంట్లో ఉండి తెలుసుకునేది. రెండోది మనం లేచి నించున్నప్పుడు కాలి దగ్గర నుంచి తల వరకు ఒక పొడవు దారం తీసుకొని దాన్ని సగాన్ని చుట్టి కడుపు చుట్టూ చుట్టుకొని సరిపోతే మనకు నెక్స్ట్ కొద్ది రోజుల వరకు మనకు జబ్బులు రావు అని అర్థం. మూడోది కింద నుంచి ఏ సపోర్ట్ లేకుండా మనం పద్మాసనం వేసుకొని నిలబడగలిగితే అట్లీస్ట్ నెక్స్ట్ 10 years వరకు మీకు ఇబ్బంది లేదని అర్థం. సింపుల్ థింగ్స్. సో మీరు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మామూలుగా యోగా అనేది చాలా చాలా ఉపయోగం. ఎప్పటి నుంచో మనకు 5000 సంవత్సరాల నుంచి వస్తున్న విధి విధానంలో చాలా మంచిది, ఒక సంస్కారం ఉంటుంది, చాలా ఆరోగ్యానికి ఉపయోగపడేది. ప్రాణాయామం లాంటిది, యోగా లాంటిది. అయితే వీటన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ టెస్ట్లు. ఇప్పుడు మెడిసిన్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. అంటే మనకు షుగర్ వస్తుందా లేదా తెలుసుకోవచ్చు. మన యొక్క బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ ఎస్ఏ అనే టెస్ట్ చూసి, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చూసి నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు షుగర్ వస్తుందో లేదో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే హార్ట్ అటాక్ నెక్స్ట్ 10 yearsలో వస్తుందో తెలుసుకోవచ్చు. మనం సిటీ స్కాన్కి వెళ్ళి జస్ట్ మామూలుగా కాల్షియం స్కోర్ అనేది చేయించుకుంటే దాని ద్వారా నెక్స్ట్ కాల్షియం స్కోర్ 0 ఉందంటే నెక్స్ట్ 4-5 years ఇతనికి హార్ట్ అటాక్ రాదు అంతే. సో ఇలా తెలుసుకుంటే దానివల్ల మన విధి విధానాలు మార్చుకొని మన పద్ధతులు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే ఫర్దర్గా మనం ప్రివెంట్ చేయొచ్చు. చాలా చాలా ఉపయోగం అండి. ఎప్పుడైనా ప్యాకేజెస్ అంటే ఎంతో ఉపయోగం. మనం ఎంతో ప్రివెంట్ చేసి మన లాంగివిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చు. సో మీరు ప్యాకేజెస్ చెప్పారు కదండి, అయితే అఫోర్డబిలిటీ ఏ విధంగా ఉంటుందంటారు ఇవి? ఇప్పుడు కేర్ హాస్పిటల్ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా ఎక్కడైనా క్యాంప్స్ లాంటివి చేసినప్పుడు వాళ్ళకు కన్సెషనల్ ప్రైస్లో 25% కన్సెషన్ ఇచ్చి చేస్తారు. అలాగే
చాలామందికి ఫ్రీగా చేస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ లాంటి క్యాంపులు పెట్టినప్పుడు అక్కడ చేస్తారు. మామూలు జబ్బులు ట్రీట్మెంట్ చేస్తారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఉమెన్ ప్యాకేజ్ సపరేట్గా ఉంది, మాస్టర్ హెల్త్ చెకప్ సపరేట్గా ఉంది, ఈ వయసు వాళ్ళకు సపరేట్గా ఉంది, సింపుల్ గట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సపరేట్గా ఉంది. సో మనకు 500 నుంచి 5,000 వరకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో మనకు సింపుల్ టెస్ట్ చేయాలా లేకపోతే కింద అడ్వాన్స్ చేయాలనేది మనం చూసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. అతని సింపుల్గా మనం అతని బాడీ హైటు, వెయిట్, బ్లడ్ ప్రెషర్, షుగర్ లాంటివి చూసుకొని తెలుసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి ముందు ఉంటే ఎక్స్ట్రా ఉంది, అలాంటి లేకపోతే కొంచెం తక్కువ రేట్లో మనం చేయవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కేర్ హాస్పిటల్, ఎనీ హాస్పిటల్ ఎనీవేర్, ఆల్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరూ మీరు మాత్రం మీ వయసు తగ్గట్టుగా మీరు కంపల్సరీగా ప్రివెంటివ్ చెకప్స్ చేయించుకోండి. అవి మీకు ఎంతో ఉపయోగపడతాయి, మీకు ఎప్పుడు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాయి. కానీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం క్రిటికల్ కేర్ గురించి. సో క్రిటికల్ కేర్లో మెడికల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పేషెంట్స్తో పాటు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. అయితే వీటన్నిటితో పాటు ట్రీట్మెంట్తో పాటు అన్నిటికీ మించింది హ్యూమన్ టచ్ ఒకటి ఉంటుంది. సో కేర్ హాస్పిటల్ హ్యూమన్ టచ్ విషయంలో ఎటువంటి స్పెషల్ కేర్ తీసుకుంటుంది? యాక్చువల్గా చెప్పాలంటే అండి, హ్యూమన్ టచ్ ఇంత ముందుకు ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ తగ్గిపోతుందండి. అది నిజం. ఏమవుతుందంటే ఒకప్పుడు నేను చెయ్యి పల్స్ పట్టుకొని ఇలా చూసి ఒక 3 నిమిషాలు పట్టుకొని చూసి పూర్తిగా అనలైజ్ చేసేవాడిని. ఇప్పుడు నాకు అది అవసరం రావట్లేదు. నేను ఓన్లీ స్టెత్ పెట్టి లేదా బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసి పల్స్ ఒక 2 సెకండ్లు చూసి చేయగలుగుతున్నాను. ఇంకొక విధానం కూడా ఉందండి క్రిటికల్ కేర్లో హ్యూమన్ టచ్ అంటే, మేము అన్కాన్షియస్గా ఉన్న పేషెంట్తో కూడా, అంటే కోమాలో ఉన్న పేషెంట్ కూడా పేషెంట్ పేరు పలకరించి పేరు పిలిచి అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఒకవేళ పేషెంట్ నిద్రలో ఉన్నాడు కదా అని మేము టచ్ చేసేటప్పుడు కూడా మేము చెప్పకుండా చెయ్యం. ఎందుకంటే సబ్ కాన్షియస్ లెవెల్లో అతనికి అవేర్నెస్ అనేది ఉంటుంది. ఆ అవేర్నెస్ దానికోసం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అతని పేరు పిలిచి అతని తర్వాత డెలీరియం అనేది రాకుండా ఐసీయూలో, అలాగే లైటింగ్ విధానం కానీ ఐసీయూలో మనం సౌండ్ లేకుండా తక్కువ క్లస్టర్ ఆఫ్ పనులన్నీ ఒక చోటే చేస్తూ, అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా నిద్రను ఎంకరేజ్ చేస్తూ కాంప్లికేషన్స్ తగ్గించడానికి, అతని మైండ్ కూల్గా ఉంచడానికి వీటన్నిటికీ మనం చాలా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఇందులో భాగంగా అతను మీరు చెప్పినట్టుగా హ్యూమన్ టచ్ అనేది ప్రతిసారి ఒక చిన్న ఇంపార్టెంట్ మరీ గుర్తు చేస్తున్నాను, హ్యాండ్ వాష్ చేసుకొని ఇన్ఫెక్షన్ కలుగుతాం పేషెంట్ని టచ్ చేస్తూ ఎగ్జామిన్ చేస్తూ చూస్తాం రోజు. సో మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాకు ఇక్కడ గుర్తు చేశారు, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందుకి ఇప్పటికీ ఆ హ్యూమన్ టచ్ అనేది బాగా తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద టెక్నాలజీ. అంటే ఒక సీనియర్ మోస్ట్ పర్సన్గా మీరు చాలా ఇండస్ట్రీని చాలా వరకు మీరు తరచి చూశారు. సో మెడికల్ ఫీల్డ్కి వచ్చేప్పటికి, కార్పొరేట్ సెక్టర్కి వచ్చేప్పటికి గవర్నమెంట్ నుంచి కొన్ని సహాయ సహకారాలు మిగతా ఇండస్ట్రీస్కి లభిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూ కనుక తీసుకుందాం, ఐసీయూలో ఎలక్ట్రిసిటీని వాడటం జరుగుతుంది. సో దాన్ని కమర్షియల్ రేట్లో తీసుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ ప్రాణాలు కాపాడే ఒక మానవతా దృక్పథం అక్కడ ఇమిడి ఉంది. సో దాన్ని కమర్షియల్గా కాకుండా కొంత సబ్సిడైజ్గా చేసుంటే పేషెంట్స్కి ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మెడికల్ బిల్స్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటిని కనుక మీరు ఆలోచిస్తే ఏమైనా మార్పులు చేర్పులు అవసరం అంటారా ఈ విధానంలో? నేను ఒక విధం చెప్పగలనండి, జిఎస్టీ అనేది ప్రజెంట్గా హాస్పిటల్కి లేదు నాకు తెలిసి, కాబట్టి అందులో రాయితీ ఉందనే అనుకుంటాను. రెండోది, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్కి ఫ్రీగా ఇస్తుంది కదా కలెక్సిటీ. సో కాబట్టి ప్రైవేట్కు తక్కువ ఇవ్వమని నేను అడగను. ఎందుకంటే ఇట్ ఈజ్ పర్కులేటింగ్ సంబడి ఎల్స్. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా చాలా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు కదా, చాలా వరకు వాళ్ళు చేయొచ్చు కదా. సో కాబట్టి అదంతా రాయితీలు ఇచ్చినట్లుగా నేను భావిస్తాను. అలాగే హెల్త్ సిటీ లాంటి ఏరియాల్లో వాళ్ళు ప్లేస్ కొంచెం తక్కువ రేటుకి ఇచ్చి అన్ని వసతులు కల్పించేస్తున్నారు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే, మనము ఈ 3 సపరేట్ చేయమన్నాను. గవర్నమెంట్ పేషెంట్ ట్రీట్మెంటు, చారిటీ ట్రీట్మెంటు, ప్రైవేట్ ట్రీట్మెంట్ 3 సపరేట్గా ఉండాలి. దేనికి అదే. మనం ప్రైవేట్ ట్రీట్మెంట్ చేస్తూ అందులో రాయితీలు వేయడం కరెక్ట్ కాదేమో అని నా భావన. అండ్ మీ పర్సనల్ విషయానికి వచ్చేప్పటికి, ఎందుకంటే అంతరంగాలు అనే కార్యక్రమం మీరు బాగా గుర్తుంచుకోదగిన సంఘటన, బాధ పెట్టిన సంఘటన, లేకపోతే ఆనందింపజేసిన సంఘటన ఏదో ఒకటి ఇప్పటికీ మీకు అలా గుర్తుండిపోయిన సంఘటన మాతో షేర్ చేసుకోగలరా? ఈ స్వీట్ షాప్ నీలకంఠ చూసారా, మణికంఠ. సో మణికంఠ అనే పేరు గుర్తు, 2 గుర్తండి. ఒకటి దుర్యోధన అనే పేషెంట్, ఒరిస్సా పేషెంట్.
మణికంఠ అనే రెండో పేషెంట్. ఈ రెండు విషయాలు బాధ, ఎగ్జైటింగ్, సంతోషం కలిగించే విషయాలు. ఎందుకంటే మణికంఠ అనే పేషెంట్, ఆ అబ్బాయి 11 సంవత్సరాల అబ్బాయి ఎక్కడో గాజువాకలో మురికాలలో పడిపోయి అన్కాన్షియస్గా వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఇంకా బ్రెయిన్ పనిచేయదు, హైపాక్సిక్ ఎన్సెఫలోపతి అంటారు దాన్ని, అలా అయింది అని చెప్పి ట్రీట్ చేసాం, వెంటిలేట్ చేసాం, ఒక నెల రోజులు ఉంచాం. ఉన్న తర్వాత అసలు నిజంగా చెప్పాలంటే అండి, నాకంటే వాళ్ళ ఫాదర్ ఎక్కువ ట్రీట్ చేశాడు ఆ అబ్బాయిని. 24 గంటలు ఆ అబ్బాయి దగ్గర అంటి పెట్టుకొని అతని నమ్మకమే ఆ అబ్బాయిని జీవించింది. ఆ అబ్బాయి వెంటిలేటర్ సపోర్ట్కి వచ్చి అక్కడ వెంటిలేటర్తో ఎక్కువ నెలలు, ఆల్మోస్ట్ 2 నెలలు ఉన్న తర్వాత ఇంకా కష్టమండి, ఇంతకంటే మేము చేయగలిగింది ఏం లేదండి అని చెప్తే, అప్పుడు లేదు నేను సిఎంసి రాయవెల్లూరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాను, అక్కడ ఏమైనా బాగుంటుందని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి అంబులెన్స్ తీసుకొని అక్కడ దాకా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సిఎంసి వెల్లూరు వాళ్ళు, లేదండి ఇలాంటి పేషెంట్ మేము తీసుకోము, ఈ పేషెంట్ బయటికి రారు, కాబట్టి ఇంకా మాకు వద్దు అని వాళ్ళు చెప్తే, అక్కడి నుంచి నాకు మళ్ళీ ఫోన్ చేసి, డాక్టర్ గారు ఇక్కడ వీళ్ళు తీసుకోవట్లేదు అంటున్నారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాము, మీ దగ్గర ఉంటామంటే మీరు తప్పకుండా రండి అని చెప్పేసి, అప్పుడు నేను ఇక్కడ మా దగ్గర ఇంకొక బ్రాంచ్ మహారాణిపేటలో ఉంచి 3 months తర్వాత కాన్షియస్ వచ్చింది. నెక్స్ట్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్, ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇయర్ అతను స్కూల్కి వెళ్ళాడు, మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి స్వీట్లు ఇచ్చి, ఆ సంతోషం మాత్రం ఎప్పుడు మర్చిపోలేను ఎప్పటికీ. అలాగే దుర్యోధన అనే పేషెంటు, ఒక ఒరిస్సా పేషెంటు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మేము రకరకాల పొజిషన్లో మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ప్రోన్ పొజిషన్ అంటాం, చాలా డిఫికల్ట్ పొజిషన్ అది. అంటే మనం బోల్లో పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేసే విధానం, మనం మత్తులో ఉన్నప్పుడు, ఐసీలో ఉన్నప్పుడు అది కొంచెం కష్టం. అలాంటి పేషెంట్కి ట్యూబ్ వెళ్ళట్లేదు, అంటే డిఫికల్ట్ ఇంట్యూబేషన్ అంటాం. అంటే లైఫ్ చాలా స్ట్రేంజ్ అండ్ డేంజరస్ అండి. ఒకసారి మనం గొంతులోకి ట్యూబ్ వెళ్ళలేకపోతే మనుషులు చనిపోతారు. సో కాబట్టి ఆ టెన్షను అది ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే ట్యూబ్ వెళ్ళడానికి డిఫికల్ట్, అంటే యాంటీరియర్ లారింగ్స్ అంటారు. అసెస్మెంట్ చేసిన తర్వాత అన్ని ఎక్విప్మెంట్ ఉండి కూడా ఓన్లీ థింగ్ ఈజ్ ఎండోస్కోపీ ఆ టైంలో అక్కడ లేకపోవడం అనేది దురదృష్టకరం. కానీ పేషెంట్కి ఏమవ్వలేదు. మనకున్న అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, లారింజియల్ మాస్క్ ఎయిర్వే అనే దాన్ని పెట్టి మనం సేవ్ చేయగలిగాం. కానీ దట్ ఈస్ వాట్ ఈజ్ ఆల్మోస్ట్ యూ కెన్ సే షివరింగ్ అండ్ దట్ మచ్ టెన్షన్, దట్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది అప్పుడు నేను చాలా బాగా చవి చూశాను. బట్ ఇట్స్ లక్కీ అండ్ నైస్ దట్ నథింగ్ హ్యాపెన్ టు హిమ్. దీస్ ఆర్ ద 2 patients విచ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. అంటే చివరిగానండి, పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకు నడిపిస్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు క్రిటికల్ కేర్ వచ్చేప్పటికి పేషెంట్ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్యాక్టర్స్ కానీ పనిచేసే అవకాశం ఉందంటారా? నేను కొన్ని చూశానండి, అది ఎంతవరకు నిజము అని బల్ల గుద్ది చెప్పలేను, కానీ ఇది నిజం. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా తృష్ణ, నేను బాగైపోవాలి అని ఉందో వాళ్ళు బాగవుతున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ప్రజెంట్గా ఉన్న గట్ జీనోము లేదంటే గట్ బయోము వీటన్నిటి ద్వారా చూసినా, అలాగే మనం దాన్నే ఇంకో విధంగా ఆలోచిస్తే ఇమ్యూనిటీ అవనొచ్చు. మరి అది పాజిటివిటీ ఇమ్యూనిటీ వల్ల వస్తుందో లేకపోతే వాళ్ళ వల్ల వస్తుందో సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేయలేను, కానీ బట్ ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ మచ్ బెటర్. వివేకానంద గారు చెప్పినట్లుగా మనం వైబ్రేషన్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి, ఆ విధంగానే జరుగుతుంటుంది. సో అయితే ఏంటంటే ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ చాలా తక్కువ అండి. అంటే ఇలా మారిపోతుంది, ఉండబడుతుంది సడన్గా మిరకిల్ అలాంటివి అయితే నేను నమ్మను. కానీ బట్ స్టిల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ పాజిటివ్ తృష్ణ ఉన్న వాళ్ళ అవుట్కమ్స్ మాత్రం చాలా బాగుంటున్నాయి. మేబీ ఇట్ ఈస్ సమ్ టైమ్స్ సేమ్ జబ్బు, ఆ పాజిటివిటీ అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలియకపోవచ్చు కదండి, కానీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అయితే ఏదైతుందో ఆ ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాజిటివిటీ ఉంటుందో లేకపోతే ఈ పాజిటివిటీ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందో తెలియదు. బట్ సేమ్ ఏజ్, సేమ్ గ్రూపు ఆర్ సేమ్ మెడిసిన్, సేమ్ యాంటీబయాటిక్, సేమ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ పాజిటివిటీ ఆర్ ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు బాగవుతారు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ 100% షూర్ అండి. సో కాబట్టి ఇట్ రియల్లీ వర్క్స్ వెల్ అనేది నేను కూడా నమ్ముతాను. డాక్టర్ గారు నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. క్రిటికల్ కేర్ గురించి చెప్పారు, పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారు, అలాగే భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు వస్తాయో తెలుసుకోవచ్చని ఒక నూతన విషయం కూడా మాకు తెలియజేశారు. సో మీ అమూల్యమైన ఈ మాటలను కనుక అందరూ పాటిస్తే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా చక్కటి జీవితాన్ని గడపవచ్చు అని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కేర్ హాస్పిటల్లో యాజమాన్యానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే.